పురుష ప్రపంచంలో ముఖ్యంగా 3 రకాలైన మగవాళ్ళు ఉంటారు. ఒకటి, నాయకత్వ లక్షణాలు కలిగి వారిని అనుసరించే వారిని చక్కగా నడిపించేవారు కొందరు. వీరిని ఆల్ఫా పురుషులు అంటారు. 2, కొంతమంది తమ నాయకులను ఏమాత్రం సంకోచించకుండా అనుసరించేస్తూ ఉంటారు. వీరిని బీటా పురుషులు అంటారు. ఇక 3వ జాతి, వీళ్ళు ఎవ్వరిని అనుసరించరు, వాళ్ళ దారిలో వాళ్ళు వెళుతుంటారు, ఎవ్వరిని పట్టించుకోరు. ఆల్ఫా పురుషుల వలె అందరిలో ప్రత్యేక గుర్తింపు పొందాలని ఆశించరు. బీటా పురుషుల వలె సమాజం అంతా ఒకే రీతిలో వెళ్తుంది కదా అని ఆ రీతిలో వెళ్లరు. కానీ వీళ్ళ మనసుకి ఏది నచ్చితే అదే చేస్తారు. పై ఇద్దరి పద్ధతులకు భిన్నంగా ప్రవర్తిస్తుంటారు. వాళ్ళ సొంత విధానాలతోనే నడుస్తారు. ఇదొక మర్మగర్భమైన మగజాతి. అందరిలాగా కాదు, సాంప్రదాయబద్ధంగా వచ్చే అన్ని పురుష లక్షణాలకి భిన్నమైన లక్షణాలను వీరు కలిగి ఉంటారు. వీరే సిగ్మా జాతి పురుషులు. ఇది అరుదైన పురుష జాతి. మీరు సిగ్మా పురుషులా కాదా అని తెలుసుకోవడానికి తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన 10 లక్షణాలు ఇక్కడ చెప్పబడినాయి. 1, వీరి ప్రవర్తన చాలా మర్మంగా ఉంటుంది. సిగ్మా మేల్స్ గురించి మీరు గమనించే మొట్టమొదటి విషయం వారి మర్మయుతమైన ప్రవర్తన. వారు చాలా కామ్గా, రిజర్వ్డ్గా ఉంటారు. ఎక్కువగా ఇతరులతో కలవరు. అందరి దృష్టిని ఆకర్షించాలని ఎవరు పడితే వారితో ఇష్టాగోష్ఠి చర్చల్లో పాల్గొనరు. కానీ తమ చుట్టూ ఉన్న పరిసరాలను, మనుషులను చాలా బాగా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. వారిని గూర్చి తమలోనే విశ్లేషించుకుంటూ ఉంటారు. అయితే కొందరు దీనిని అతనికి గల సిగ్గరితనంగా చూస్తుంటారు. కానీ ఇది సిగ్మా పురుషులు తమ మాటలలో, క్రియలలో అతి జాగ్రత్తగా ఉండడానికి ఎంచుకున్న ప్రణాళిక మాత్రమే. అంటే అలా ఉండడం అనేది వారి యొక్క ప్లాన్ లో ఒక భాగం. అతనికి తన పరిసరాలు, తన చుట్టూ ఉన్న ప్రజల గురించి బాగా తెలుసు. అతను ఎప్పుడు కంట్రోల్లో ఉండడానికే ఇష్టపడతాడు. అతను తన మనసులోని నిజమైన భావాలను చాలా అరుదుగా మాత్రమే ఇతరులకు వెల్లడిస్తాడు. అందువలన ఇతరులు అతనిని కరెక్ట్ గా అర్థం చేసుకోలేరు. ఎప్పుడు ప్రతి విషయం అందరితో చెప్పేసేవారిలాగా ఇతను బోళాగా ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండడు. అందుకే ఇతరులకు ఈ సిగ్మా పురుషులు ఒక పజిల్లా కనిపిస్తారు. ఇది సిగ్మా మగాళ్ల లక్షణాలలో ముఖ్యమైనది. వీరు రహస్య పురుషులు. చాలా లోతైన ఆలోచన పరులు. ప్రతి ఒక్కరిని ఊహించేలా చేసేవారు. సంక్లిష్టమైన ఆలోచన విధానాన్ని కలిగి ఉంటారు. ఇతరులు దీనిని సులభంగా అర్థం చేసుకోలేరు. సిగ్మాల యొక్క మనసులు ఎప్పుడు ప్రతి విషయాన్ని విశ్లేషించడం మరియు వ్యూహరచనలో మునిగిపోయి ఉంటాయి. ఇదే వారిని ఇతర పురుషుల నుండి ప్రత్యేకంగా నిలబెట్టేలా చేస్తుంది. నెంబర్ 2, అతి కొద్ది మందితోనే సన్నిహిత పరిచయాలు. ఒక సిగ్మా పురుషుడు ప్రపంచాన్ని కొంచెం భిన్నంగా చూస్తాడు. కొంతమంది ఇతరుల కంటే ఎక్కువ లేదా తక్కువ అనే వ్యవస్థ ఇతనికి నచ్చదు. ఒకరికి గల పదవి లేదా డిజిగ్నేషన్ మూలంగా అతను అందరికన్నా ఎక్కువ అనే భావన ఇతనికి నచ్చదు. అయితే అధికార స్థానంలో ఉన్న వారిని చక్కగా గౌరవించవచ్చు. సమాజంలో ప్రతి వారిని వారి యొక్క టాలెంట్ని బట్టి, వారి యొక్క పనులను బట్టి, వారి తీరుని బట్టి లెక్క కడతాడు. కానీ వారు మంచి హోదాలో ఉన్నారా లేదా మంచి స్టేటస్లో ఉన్నారా అనే దానిని బట్టి అంచనా వేయడు. అధికారంలో ఉండి వారి అధికార దుర్వినియోగానికి పాల్పడేవారంటే ఇతనికి అసలు గిట్టదు. అలాంటి వారికి ఎప్పుడు దూరంగానే ఉండడానికి ప్రయత్నం చేస్తుంటాడు. అందువలన ఇతనికి అతి కొద్ది మందితోనే సన్నిహిత పరిచయాలు ఉంటాయి. నెంబర్ 3, అతి కొద్ది మందితోనే సాన్నిహిత్యం. అంటే దీని అర్థం వారు చాలా అహంకారులు అని కాదు. ఎవరితో స్నేహంగా ఉండాలి అనే విషయంలో వారు చాలా సెలెక్టివ్గా ఉంటారు. వీరితో ఉండవచ్చు, వీరితో ఉండకూడదు అనే స్ట్రాటజీ. అంతేగాని అందరితో కలివిడిగా ఉండటం అనేది వీరికి అస్సలు నచ్చదు. వారి చుట్టూ ఎప్పుడు చాలా మంది అనుచరులు వారిని చుట్టుముట్టి ఉండాలని అనుకోరు. లేకపోతే ఎప్పుడు ఏదో ఒక సోషల్ కార్యక్రమాల్లో మునిగి తేలుతూ ఉండాలని అనుకోరు. సోషల్ కార్యక్రమాలను ఆచితూచి ఎంచుకుంటారు. వీరు ఎప్పుడు లోతైన అర్థవంతమైన వాటిని సంభాషించాలని కోరుకుంటారు. అంతేగాక తనలాంటి మైండ్ సెట్ ఉన్న వారితోనే ఎక్కువగా సంభాషిస్తుంటారు. వీలైనంత వరకు ఒంటరిగా గడపడానికే ఇష్టపడతారు. పనులు కూడా వీలైనంత వరకు తను ఒక్కడే చేసుకుంటూ ఉంటాడు. దానిలోనే అతనికి సంతృప్తి ఉంటుంది. తన సమయాన్ని, శక్తిని
తనకు నిజంగా ముఖ్యమైన విషయాల్లోనే పెట్టుబడి పెడతాడు. ఎంత ఎక్కువ అనే దానికంటే ఎంత మంచిది అనేదానికే ఇతని ప్రాధాన్యత ఉంటుంది. అంటే క్వాంటిటీ కంటే క్వాలిటీకే ప్రిఫరెన్స్ ఇస్తాడు. నంబర్ 4, వీరు తమకు తామేమిటో నిరూపించుకుంటారు. ఒక సిగ్మా మేల్ తనకు తానుగానే తనేమిటో అందరికీ ప్రతిబింబించుకుంటాడు. ఎక్కువసేపు ఒంటరిగానే గడుపుతూ తన సొంత వాస్తవిక దృక్పథంలో మునిగి తేలుతూ ఉంటాడు. తన బుద్ధి కుశలతతోనూ తన గత అనుభవాలతోనూ వాస్తవ విషయాలను ఖచ్చితంగా అవగాహన చేసుకోగలడు. ముక్కలను కలిపి అందులో దాగి ఉన్న ఖచ్చితమైన వాస్తవాలను వెతికి పట్టుకోవడంలో ఇతను మంచి దిట్ట. ఇతను క్లిష్ట పరిస్థితుల నుండి తప్పించుకొని వెనుదిరగడానికి ఇష్టపడడు. వాటిని పూర్తిగా అర్థం చేసుకొని పరిష్కార మార్గాలను అర్థం చేసుకొని సమస్యను పరిష్కరించడానికి వెనుకాడడు. అందుకే సిగ్మా పురుషులు సమస్య పరిష్కారకులుగాను ఖచ్చితమైన నిర్ణయం తీసుకునే వ్యక్తులుగాను ఉంటారు. నెంబర్ 5, బయటికి కనబడిన ఆత్మవిశ్వాసం, ఆత్మనిబ్బరం. చాలా మంది వారి ఆత్మవిశ్వాసం అందరికీ తెలియాలనేలా ఉంటారు. కానీ సిగ్మా పురుషులు మాత్రం వారి ఆత్మవిశ్వాసాన్ని ఎవ్వరికీ కనబడనీయరు, తెలియనీయరు. చాలా నిబ్బరంతో ఉంటారు. అందుకే ఇతరులు వీరి శక్తి సామర్థ్యాలను తక్కువగా అంచనా వేస్తుంటారు. కానీ ఒక సిగ్మాకు అతని విలువ ఏమిటో అతనికి బాగా తెలుసు. ఎవరి వద్ద తన శక్తిని నిరూపించుకోవాల్సిన అవసరం అతనికి లేదు. అతను తన విజయాలను గురించి ఆల్ఫా పురుషుల వలె గొప్పగా చెప్పుకోడు. అతని పనులే అతని గురించి విపరీతంగా చెప్తాయి. అయినా గాని ఇతరుల నుండి గుర్తింపును, ప్రశంసలను ఇతను కోరుకోడు. ఈ నిశ్శబ్ద విశ్వాసం అతనిని ఒక సహజ నాయకుడిగా కూడా చేస్తుంది. అంత మాత్రంలో అతను పదవులను ఏమాత్రం కోరుకోడు. అయినా గాని ఇతరులు సహజంగానే అతని వైపు ఆకర్షితులవుతారు. నిశ్శబ్దంగా, సమర్థంగా, ప్రశాంతంగా సిగ్మా పురుషుడు పనులు చేయడంతో ఇతరులు ఇతని పనిని చూసి ఆశ్చర్యపోతుంటారు. నంబర్ 6, చాలా సామాన్యమైన జీవితం గడపడం. సిగ్మా మేల్స్ చాలా నిరాడంబరంగాను సామాన్యంగానూ ఉంటారు. ఆస్తులు, అంతస్తులు, దగదగ మెరిసే వస్తువుల కంటే వారి అనుభవాలకే అధిక ప్రాధాన్యతనిస్తారు. అతను అన్ని విషయాల్లోనూ క్వాంటిటీ కంటే క్వాలిటీకే అధిక ప్రాముఖ్యతనిస్తాడు. అతని ఫ్రెండ్స్ని ఎంచుకోవడంలోనూ, వస్తువులను ఎంచుకోవడంలోనూ, చివరికి రొమాన్స్లో కూడా తన ఇన్నర్ సర్కిల్లోకి తీసుకునే వారిలో అతను చాలా ఆచితూచి తీసుకునేవాడుగా ఉంటాడు. అంటే ఎవరు పడితే వారితో ఫ్రీగా ఉండడు. ఒక్కసారి అతని ఆంతరంగికుల జాబితాలోకి ప్రవేశిస్తే ఇక వారి జీవితాంతం ఇతనిపై ఆధారపడవచ్చు నిస్సందేహంగా. నంబర్ 7, సిగ్మా మేల్స్ ఎక్కువగా ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతారు. కొంతమంది రద్దీగా ఉన్న ఒక రూమ్లో కూడా ఒంటరితనాన్ని ఫీల్ అవుతారు. కానీ సిగ్మా మేల్స్ వారు ఒక్కళ్లే ఉన్నా గాని వారికి ఒంటరిగా ఉన్నామన్న భావన ఏమాత్రం రాదు. ఇదే వారి గొప్పతనం. అందుకే వీరిని లోన్ వుల్వ్స్ అంటారు, ఒంటరి తోడేళ్లు. అంత మాత్రాన వీరు ఫ్రెండ్స్తో, రిలేటివ్స్తో అసలు గడపరు అని కాదు. వీరు క్లోజ్గా ఉండేది అతి తక్కువ మందితో. వారితో సంతోషంగా కొంత టైం గడపడంలో చాలా ఇష్టపడతారు. కానీ ఎప్పుడు ఎవరో ఒకరితో సంభాషణ లేదా కాలక్షేపానికి అసలు ఇష్టపడరు. ఒంటరిగా ఉండడంలోనే వీరు తమ శక్తి సామర్థ్యాలను పెంచుకుంటారు. నంబర్ 8, వీరి ముఖ్య లక్షణాల్లో ఒకటి అసంబద్ధత. ఇదంతా సిగ్మాలు వారికి నచ్చిన విధంగా వారు నడుచుకునేందుకే. వారి విలువలకు తగ్గట్టుగా ప్రతి విషయాన్ని ఎంచుకుంటారు. అందరూ చేస్తున్నారు కదా అని వీళ్ళు చేయరు. అందరూ వెళ్తున్నారు కదా అని వీళ్ళు వెళ్ళరు. అందరూ అనుకునే దానికి భిన్నంగా ఉండడానికి వీరు వెనుకాడరు. చాలా క్రిటికల్గా ఆలోచిస్తారు. వాళ్ళ మనసు చెప్పినట్లే చేస్తారు. అంత మాత్రాన వీరు అధికారులను, చట్టాలను ఉల్లంఘిస్తారని కాదు. కానీ ప్రతిదానిని గుడ్డిగా నమ్మేయరు, గుడ్డిగా ఆచరించరు. వీళ్ళు అందరికీ భిన్నంగా ఉండటం అనేది వీరు తిరుగుబాటుదారులు అని అర్థం కాదు. కానీ అది వారి నమ్మకాలు, అభీష్టాలకు అనుగుణంగా ఉండడానికి మాత్రమే. వీరికి వీరు సొంతంగా ఆలోచిస్తారు. అవసరమైతే ఎదురెదడానికి కూడా వెనుకాడరు. వీరికి వీరే బాస్. చాలా ఓపెన్ మైండ్తో ఉంటారు. నంబర్ 9, సిగ్మాలు స్వతంత్రమైన వ్యక్తిత్వం కలవారు. సిగ్మాలకు వారి సొంత అభిప్రాయాలు, విలువలు, కట్టుబాట్లు, లక్ష్యాలు ఉంటాయి. ప్రతి విషయంలోనూ ఇతరులపై ఆధారపడకుండా సొంతంగా నిర్ణయాలు తీసుకుంటారు. ఇమోషనల్గా,
భౌతికంగా, ఆర్థికంగా వారి కాళ్ళ మీద వారు నిలబడతారు. అంత మాత్రాన వీరు ఒప్పందాలు చేసుకోవడం, రిలేషన్స్ మొదలగు వాటిని దరికి రానియరని అర్థం కాదు. అయితే అవన్నీ ఏవి పడితే వాటిని కాక సెలెక్టివ్గా కొన్ని ఇతని అభీష్టానికి, విలువలకు తగినట్లుగా ఎంపిక చేసుకున్నవై ఉంటాయి. నెంబర్ 10, సిగ్మా మేల్స్ ఎప్పుడూ కూడా వారి భావోద్వేగాల్ని తమ కంట్రోల్లోనే ఉంచుకుంటారు. అది ఎంత బలీయమైందైనా సరే, ఎంత ఒత్తిడి ఉన్న పరిస్థితుల్లోనైనా సరే వారు భావోద్వేగానికి గురికారు. చాలా కామ్గా ఉంటారు. పైకి అస్సలు కనబడనీరు. అందువలన ఎలాంటి ఫెయిల్యూర్స్లో నుండి అయినా త్వరగా కోలుకుంటారు. అంత మాత్రాన వీరికి అసలు భావోద్వేగాలు ఉండవని కాదు, కానీ వాటిని తట్టుకునే విధానంలో వీరి పద్ధతే వేరు. అయినా ఆ భావోద్వేగాలను అణిచివేసి ఎంత కల్లోల పరిస్థితులున్నా సరే పైకి అంతా బాగుంది అనే భావనలో ఉంటారని అర్థం కాదు. వీరి తత్వం ఎంతటి కల్లోల పరిస్థితులనైనా ఎదుర్కోగలిగే సామర్థ్యం కలిగి ఉండటం. ఇతరులైతే ఇలాంటి పరిస్థితుల్లో పానిక్ అయిపోతారు, ఎంతో టెన్షన్కు గురి అవుతారు. కానీ సిగ్మాలు మాత్రం త్వరితగతిన వాటి పరిష్కార మార్గాలను ఆలోచించి పరిష్కరించుకుంటారు. సిగ్మాలకి కోపం, విచారం, ఆవేదన, దుఃఖం మొదలగునవి అన్నీ ఉంటాయి. కానీ అవి వీరిని మింగేసేలా వీరు ఉండరు. కాబట్టి ఈ లక్షణాలు మీలో గనక ఉంటే మీరు తప్పక ఈ భూ ప్రపంచంలోని మగవాళ్లలో అరుదైన మగజాతి అయిన సిగ్మా పురుషులకు సంబంధించిన వారు. మరొక క్రొత్త వీడియోతో మీ ముందుంటాము. పురుష ప్రపంచంలో ముఖ్యంగా 3 రకాలైన మగవాళ్ళు ఉంటారు. ఒకటి, నాయకత్వ లక్షణాలు కలిగి వారిని అనుసరించే వారిని చక్కగా నడిపించేవారు కొందరు. వీరిని ఆల్ఫా పురుషులు అంటారు. 2, కొంతమంది తమ నాయకులను ఏమాత్రం సంకోచించకుండా అనుసరించేస్తూ ఉంటారు. వీరిని బీటా పురుషులు అంటారు. ఇక 3వ జాతి, వీళ్ళు ఎవ్వరిని అనుసరించరు, వాళ్ళ దారిలో వాళ్ళు వెళుతుంటారు, ఎవ్వరిని పట్టించుకోరు. ఆల్ఫా పురుషుల వలె అందరిలో ప్రత్యేక గుర్తింపు పొందాలని ఆశించరు. బీటా పురుషుల వలె సమాజం అంతా ఒకే రీతిలో వెళ్తుంది కదా అని ఆ రీతిలో వెళ్లరు. కానీ వీళ్ళ మనసుకి ఏది నచ్చితే అదే చేస్తారు. పై ఇద్దరి పద్ధతులకు భిన్నంగా ప్రవర్తిస్తుంటారు. వాళ్ళ సొంత విధానాలతోనే నడుస్తారు. ఇదొక మర్మగర్భమైన మగజాతి. అందరిలాగా కాదు, సాంప్రదాయబద్ధంగా వచ్చే అన్ని పురుష లక్షణాలకి భిన్నమైన లక్షణాలను వీరు కలిగి ఉంటారు. వీరే సిగ్మా జాతి పురుషులు. ఇది అరుదైన పురుష జాతి. మీరు సిగ్మా పురుషులా కాదా అని తెలుసుకోవడానికి తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన 10 లక్షణాలు ఇక్కడ చెప్పబడినాయి. 1, వీరి ప్రవర్తన చాలా మర్మంగా ఉంటుంది. సిగ్మా మేల్స్ గురించి మీరు గమనించే మొట్టమొదటి విషయం వారి మర్మయుతమైన ప్రవర్తన. వారు చాలా కామ్గా, రిజర్వ్డ్గా ఉంటారు. ఎక్కువగా ఇతరులతో కలవరు. అందరి దృష్టిని ఆకర్షించాలని ఎవరు పడితే వారితో ఇష్టాగోష్ఠి చర్చల్లో పాల్గొనరు. కానీ తమ చుట్టూ ఉన్న పరిసరాలను, మనుషులను చాలా బాగా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. వారిని గూర్చి తమలోనే విశ్లేషించుకుంటూ ఉంటారు. అయితే కొందరు దీనిని అతనికి గల సిగ్గరితనంగా చూస్తుంటారు. కానీ ఇది సిగ్మా పురుషులు తమ మాటలలో, క్రియలలో అతి జాగ్రత్తగా ఉండడానికి ఎంచుకున్న ప్రణాళిక మాత్రమే. అంటే అలా ఉండడం అనేది వారి యొక్క ప్లాన్ లో ఒక భాగం. అతనికి తన పరిసరాలు, తన చుట్టూ ఉన్న ప్రజల గురించి బాగా తెలుసు. అతను ఎప్పుడు కంట్రోల్లో ఉండడానికే ఇష్టపడతాడు. అతను తన మనసులోని నిజమైన భావాలను చాలా అరుదుగా మాత్రమే ఇతరులకు వెల్లడిస్తాడు. అందువలన ఇతరులు అతనిని కరెక్ట్ గా అర్థం చేసుకోలేరు. ఎప్పుడు ప్రతి విషయం అందరితో చెప్పేసేవారిలాగా ఇతను బోళాగా ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండడు. అందుకే ఇతరులకు ఈ సిగ్మా పురుషులు ఒక పజిల్లా కనిపిస్తారు. ఇది సిగ్మా మగాళ్ల లక్షణాలలో ముఖ్యమైనది. వీరు రహస్య పురుషులు, చాలా లోతైన ఆలోచన పరులు, ప్రతి ఒక్కరిని ఊహించేలా చేసేవారు, సంక్లిష్టమైన ఆలోచన విధానాన్ని కలిగి ఉంటారు. ఇతరులు దీనిని సులభంగా అర్థం చేసుకోలేరు. సిగ్మాల యొక్క మనసులు ఎప్పుడు ప్రతి విషయాన్ని విశ్లేషించడం మరియు వ్యూహరచనలో మునిగిపోయి ఉంటాయి. ఇదే వారిని ఇతర పురుషుల నుండి ప్రత్యేకంగా నిలబెట్టేలా చేస్తుంది. నెంబర్ 2, అతి కొద్ది మందితోనే సన్నిహిత పరిచయాలు. ఒక సిగ్మా పురుషుడు ప్రపంచాన్ని కొంచెం భిన్నంగా చూస్తాడు. కొంతమంది ఇతరుల కంటే ఎక్కువ లేదా తక్కువ అనే వ్యవస్థ ఇతనికి నచ్చదు. ఒకరికి గల పదవి లేదా డిజిగ్నేషన్ మూలంగా అతను అందరికన్నా ఎక్కువ
అనే భావన ఇతనికి నచ్చదు. అయితే అధికార స్థానంలో ఉన్న వారిని చక్కగా గౌరవించవచ్చు. సమాజంలో ప్రతి వారిని వారి యొక్క టాలెంట్ని బట్టి, వారి యొక్క పనులను బట్టి, వారి తీరుని బట్టి లెక్క కడతాడు కానీ వారు మంచి హోదాలో ఉన్నారా లేదా మంచి స్టేటస్లో ఉన్నారా అనే దానిని బట్టి అంచనా వేయడు. అధికారంలో ఉండి వారి అధికార దుర్వినియోగానికి పాల్పడేవారంటే ఇతనికి అసలు గిట్టదు. అలాంటి వారికి ఎప్పుడు దూరంగానే ఉండడానికి ప్రయత్నం చేస్తుంటాడు. అందువలన ఇతనికి అతి కొద్ది మందితోనే సన్నిహిత పరిచయాలు ఉంటాయి. నెంబర్ 3, అతి కొద్ది మందితోనే సాన్నిహిత్యం. అంటే దీని అర్థం వారు చాలా అహంకారులు అని కాదు. ఎవరితో స్నేహంగా ఉండాలి అనే విషయంలో వారు చాలా సెలెక్టివ్గా ఉంటారు. వీరితో ఉండవచ్చు, వీరితో ఉండకూడదు అనే స్ట్రాటజీ. అంతేగాని అందరితో కలివిడిగా ఉండటం అనేది వీరికి అస్సలు నచ్చదు. వారి చుట్టూ ఎప్పుడు చాలా మంది అనుచరులు వారిని చుట్టుముట్టి ఉండాలని అనుకోరు. లేకపోతే ఎప్పుడు ఏదో ఒక సోషల్ కార్యక్రమాల్లో మునిగి తేలుతూ ఉండాలని అనుకోరు. సోషల్ కార్యక్రమాలను ఆచితూచి ఎంచుకుంటారు. వీరు ఎప్పుడు లోతైన అర్థవంతమైన వాటిని సంభాషించాలని కోరుకుంటారు. అంతేగాక తనలాంటి మైండ్ సెట్ ఉన్న వారితోనే ఎక్కువగా సంభాషిస్తుంటారు. వీలైనంత వరకు ఒంటరిగా గడపడానికే ఇష్టపడతారు. పనులు కూడా వీలైనంత వరకు తను ఒక్కడే చేసుకుంటూ ఉంటాడు. దానిలోనే అతనికి సంతృప్తి ఉంటుంది. తన సమయాన్ని, శక్తిని తనకు నిజంగా ముఖ్యమైన విషయాల్లోనే పెట్టుబడి పెడతాడు. ఎంత ఎక్కువ అనే దానికంటే ఎంత మంచిది అనేదానికే ఇతని ప్రాధాన్యత ఉంటుంది. అంటే క్వాంటిటీ కంటే క్వాలిటీకే ప్రిఫరెన్స్ ఇస్తాడు. నంబర్ 4, వీరు తమకు తామేమిటో నిరూపించుకుంటారు. ఒక సిగ్మా మేల్ తనకు తానుగానే తనేమిటో అందరికీ ప్రతిబింబించుకుంటాడు. ఎక్కువసేపు ఒంటరిగానే గడుపుతూ తన సొంత వాస్తవిక దృక్పథంలో మునిగి తేలుతూ ఉంటాడు. తన బుద్ధి కుశలతతోనూ తన గత అనుభవాలతోనూ వాస్తవ విషయాలను ఖచ్చితంగా అవగాహన చేసుకోగలడు. ముక్కలను కలిపి అందులో దాగి ఉన్న ఖచ్చితమైన వాస్తవాలను వెతికి పట్టుకోవడంలో ఇతను మంచి దిట్ట. ఇతను క్లిష్ట పరిస్థితుల నుండి తప్పించుకొని వెనుదిరగడానికి ఇష్టపడడు. వాటిని పూర్తిగా అర్థం చేసుకొని పరిష్కార మార్గాలను అర్థం చేసుకొని సమస్యను పరిష్కరించడానికి వెనుకాడడు. అందుకే సిగ్మా పురుషులు సమస్య పరిష్కారకులుగాను ఖచ్చితమైన నిర్ణయం తీసుకునే వ్యక్తులుగాను ఉంటారు. నెంబర్ 5, బయటికి కనబడిన ఆత్మవిశ్వాసం, ఆత్మనిబ్బరం. చాలా మంది వారి ఆత్మవిశ్వాసం అందరికీ తెలియాలనేలా ఉంటారు. కానీ సిగ్మా పురుషులు మాత్రం వారి ఆత్మవిశ్వాసాన్ని ఎవ్వరికీ కనబడనీయరు, తెలియనీయరు. చాలా నిబ్బరంతో ఉంటారు. అందుకే ఇతరులు వీరి శక్తి సామర్థ్యాలను తక్కువగా అంచనా వేస్తుంటారు. కానీ ఒక సిగ్మాకు అతని విలువ ఏమిటో అతనికి బాగా తెలుసు. ఎవరి వద్ద తన శక్తిని నిరూపించుకోవాల్సిన అవసరం అతనికి లేదు. అతను తన విజయాలను గురించి ఆల్ఫా పురుషుల వలె గొప్పగా చెప్పుకోడు. అతని పనులే అతని గురించి విపరీతంగా చెప్తాయి. అయినా గాని ఇతరుల నుండి గుర్తింపును, ప్రశంసలను ఇతను కోరుకోడు. ఈ నిశ్శబ్ద విశ్వాసం అతనిని ఒక సహజ నాయకుడిగా కూడా చేస్తుంది. అంత మాత్రంలో అతను పదవులను ఏమాత్రం కోరుకోడు. అయినా గాని ఇతరులు సహజంగానే అతని వైపు ఆకర్షితులవుతారు. నిశ్శబ్దంగా, సమర్థంగా, ప్రశాంతంగా సిగ్మా పురుషుడు పనులు చేయడంతో ఇతరులు ఇతని పనిని చూసి ఆశ్చర్యపోతుంటారు. నంబర్ 6, చాలా సామాన్యమైన జీవితం గడపడం. సిగ్మా మేల్స్ చాలా నిరాడంబరంగాను సామాన్యంగానూ ఉంటారు. ఆస్తులు, అంతస్తులు, దగదగ మెరిసే వస్తువుల కంటే వారి అనుభవాలకే అధిక ప్రాధాన్యతనిస్తారు. అతను అన్ని విషయాల్లోనూ క్వాంటిటీ కంటే క్వాలిటీకే అధిక ప్రాముఖ్యతనిస్తాడు. అతని ఫ్రెండ్స్ని ఎంచుకోవడంలోనూ, వస్తువులను ఎంచుకోవడంలోనూ, చివరికి రొమాన్స్లో కూడా తన ఇన్నర్ సర్కిల్లోకి తీసుకునే వారిలో అతను చాలా ఆచితూచి తీసుకునేవాడుగా ఉంటాడు. అంటే ఎవరు పడితే వారితో ఫ్రీగా ఉండడు. ఒక్కసారి అతని ఆంతరంగికుల జాబితాలోకి ప్రవేశిస్తే ఇక వారి జీవితాంతం ఇతనిపై ఆధారపడవచ్చు నిస్సందేహంగా. నంబర్ 7, సిగ్మా మేల్స్ ఎక్కువగా ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతారు. కొంతమంది రద్దీగా ఉన్న ఒక రూమ్లో కూడా ఒంటరితనాన్ని ఫీల్ అవుతారు. కానీ సిగ్మా మేల్స్ వారు ఒక్కళ్ళే ఉన్నా గాని వారికి ఒంటరిగా ఉన్నామన్న భావన ఏమాత్రం రాదు.
ఇదే వారి గొప్పతనం. అందుకే వీరిని లోన్ వుల్వ్స్ అంటారు, ఒంటరి తోడేళ్లు. అంత మాత్రాన వీరు ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో అసలు గడపరు అని కాదు. వీరు క్లోజ్గా ఉండేది అతి తక్కువ మందితో. వారితో సంతోషంగా కొంత టైం గడపడంలో చాలా ఇష్టపడతారు. కానీ ఎప్పుడు ఎవరో ఒకరితో సంభాషణ లేదా కాలక్షేపానికి అసలు ఇష్టపడరు. ఒంటరిగా ఉండడంలోనే వీరు తమ శక్తి సామర్థ్యాలను పెంచుకుంటారు. నంబర్ 8, వీరి ముఖ్య లక్షణాలలో ఒకటి అసంబద్ధత. ఇదంతా సిగ్మాలు వారికి నచ్చిన విధంగా వారు నడుచుకునేందుకే. వారి విలువలకు తగ్గట్టుగా ప్రతి విషయాన్ని ఎంచుకుంటారు. అందరూ చేస్తున్నారు కదా అని వీళ్ళు చేయరు, అందరూ వెళ్తున్నారు కదా అని వీళ్ళు వెళ్ళరు. అందరూ అనుకునే దానికి భిన్నంగా ఉండడానికి వీరు వెనుకాడరు. చాలా క్రిటికల్గా ఆలోచిస్తారు. వాళ్ళ మనసు చెప్పినట్లే చేస్తారు. అంత మాత్రాన వీరు అధికారులను చట్టాలను ఉల్లంఘిస్తారని కాదు, కానీ ప్రతిదానిని గుడ్డిగా నమ్మేయరు, గుడ్డిగా ఆచరించరు. వీళ్ళు అందరికీ భిన్నంగా ఉండటం అనేది వీరు తిరుగుబాటుదారులు అని అర్థం కాదు, కానీ అది వారి నమ్మకాలు అభీష్టాలకు అనుగుణంగా ఉండడానికి మాత్రమే. వీరికి వీరు సొంతంగా ఆలోచిస్తారు. అవసరమైతే ఎదురెదడానికి కూడా వెనుకాడరు. వీరికి వీరే బాస్. చాలా ఓపెన్ మైండ్తో ఉంటారు. నంబర్ 9, సిగ్మాలు స్వతంత్రమైన వ్యక్తిత్వం కలవారు. సిగ్మాలకు వారి సొంత అభిప్రాయాలు, విలువలు, కట్టుబాట్లు, లక్ష్యాలు ఉంటాయి. ప్రతి విషయంలోనూ ఇతరులపై ఆధారపడకుండా సొంతంగా నిర్ణయాలు తీసుకుంటారు. ఇమోషనల్గా, భౌతికంగా, ఆర్థికంగా వారి కాళ్ళ మీద వారు నిలబడతారు. అంత మాత్రాన వీరు ఒప్పందాలు చేసుకోవడం, రిలేషన్స్ మొదలగు వాటిని దరికి రానియరని అర్థం కాదు. అయితే అవన్నీ ఏవి పడితే వాటిని కాక సెలెక్టివ్గా కొన్ని ఇతని అభీష్టానికి, విలువలకు తగినట్లుగా ఎంపిక చేసుకున్నవై ఉంటాయి. నెంబర్ 10, సిగ్మా మేల్స్ ఎప్పుడూ కూడా వారి భావోద్వేగాల్ని తమ కంట్రోల్లోనే ఉంచుకుంటారు. అది ఎంత బలీయమైందైనా సరే, ఎంత ఒత్తిడి ఉన్న పరిస్థితుల్లోనైనా సరే వారు భావోద్వేగానికి గురికారు. చాలా కామ్గా ఉంటారు. పైకి అసలు కనబడనీరు. అందువలన ఎలాంటి ఫెయిల్యూర్స్లో నుండి అయినా త్వరగా కోలుకుంటారు. అంత మాత్రాన వీరికి అసలు భావోద్వేగాలు ఉండవని కాదు, కానీ వాటిని తట్టుకునే విధానంలో వీరి పద్ధతే వేరు. అయినా ఆ భావోద్వేగాలను అణిచివేసి ఎంత కల్లోల పరిస్థితులున్నా సరే పైకి అంతా బాగుంది అనే భావనలో ఉంటారని అర్థం కాదు. వీరి తత్వం ఎంతటి కల్లోల పరిస్థితులనైనా ఎదుర్కోగలిగే సామర్థ్యం కలిగి ఉండటం. ఇతరులైతే ఇలాంటి పరిస్థితుల్లో పానిక్ అయిపోతారు, ఎంతో టెన్షన్కు గురి అవుతారు. కానీ సిగ్మాలు మాత్రం త్వరితగతిన వాటి పరిష్కార మార్గాలను ఆలోచించి పరిష్కరించుకుంటారు. సిగ్మాలకి కోపం, విచారం, ఆవేదన, దుఃఖం మొదలగునవి అన్నీ ఉంటాయి, కానీ అవి వీరిని మింగేసేలా వీరు ఉండరు. కాబట్టి ఈ లక్షణాలు మీలో గనక ఉంటే మీరు తప్పక ఈ భూ ప్రపంచంలోని మగవాళ్లలో అరుదైన మగజాతి అయిన సిగ్మా పురుషులకు సంబంధించిన వారు. మరొక క్రొత్త వీడియోతో మీ ముందుంటాము.